శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నోళ్ళందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం చెప్పుకున్నాం ఇక్ష్వాకు వంశాన్ని గురించి. లేదా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు వైవస్వత మనువు వంశాన్ని గురించి. లేదా ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు మనం రఘువంశం గురించి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రఘువంశం. అంటే ఈ వైవస్వత మనువు దగ్గర నుంచి మొదలై రఘు, ఆ తర్వాత శ్రీరాముడి వరకు వచ్చిన ఈ కథను మహాకవి కాళిదాసు గారు రచించారు అన్నది కూడా చెప్పుకున్నాం. దిలీపుడు అనే రాజు దగ్గర నుంచి మనం ఈ కావ్యాన్ని మొదలు పెడుతున్నాం. పరిశుద్ధమైన ఆ మనువంశంలో పాల సముద్రంలో చంద్రుడిలాగా ఇంకా పరిశుద్ధుడైన దిలీపుడు అనే రాజచంద్రుడు ఉదయించాడు. విశాలమైన వక్షస్థలము, ఎద్దు మూపురం వంటి మూపులు, నిడుపులైన బాహువులు కలిగి సాలవృక్షంలాగా పొడవైన అతని శరీరం స్వధర్మ నిర్వహణకై రూపొందిన క్షాత్రధర్మంలాగా ఎంతో హుందాగా ఉండేది అంటూ చక్కటి వర్ణనతోటి కాళిదాస్ గారు వర్ణించారు. బలంలోనూ తేజస్సులోనూ ఔన్నత్యంలోనూ సాటి లేనిదైన విశాల భూవలయాన్ని ఆక్రమించిన అతని నిండైన విగ్రహం మేరు పర్వతాన్ని పోలి ఉండేది. ఆ దిలీపుడి ఆకారానికి తగిన తెలివి, తెలివికి తగిన శాస్త్రజ్ఞానము, జ్ఞానానికి తగిన పనులు చేయడం, ఆ పనులకి తగిన ఫలసిద్ధి కలిగి ఆయన ఎప్పుడూ ఉంటుండేవాట. జలజంతువులకు నిలయమైన సాగరాన్ని చేరడానికి ప్రజలు భయపడతారు. కానీ అందలి రత్నాలను ఆశించి దరిచేరుతారు. అలాగే ఈ భూపాలుడు అంటే ఈ దిలీప మహారాజు తేజస్సు, ప్రతాపం మొదలైన రాజలక్షణాలు చూసి దగ్గర పోవడానికి ప్రజలు జంకేవారట. కానీ ఆయన కులశీల దాక్షిణ్యాది గుణాలను చూసి దగ్గరకు చేరేవారు. అంటే ఆయన యొక్క శీలము, దయా దాక్షిణ్యాలు వీటన్నిటిని చూసి ఆయన ప్రతాపము, పౌరుషము, గాంభీర్యత్వాన్ని కూడాను పక్కకు నెట్టి ఆయన దగ్గరికి చేరేవారట. అంత మంచి రాజనమాట ఆయన. కుశలుడైన సారథి నడుపుతుండగా ఒకింతనైనా గాడి తప్పని రథచక్రాల వలె దిలీపుడు పాలిస్తుండగా ప్రజలు అనుచానమైన మనుధర్మ మార్గాన్ని అణుమాత్రమైన అతిక్రమించేవారు కారు. అంటే ఏం చెప్తున్నారు? ఒక మంచి సారథి రథాన్ని ఏ విధంగా అయితే నడుపుతాడో గాడి తప్పకుండా, ఆ రకంగా ఈయన అండర్‌లో ఉన్న ప్రజలు, అంటే ఈయన పరిపాలిస్తున్న ఆ రాజ్యం యొక్క ప్రజలంతా కూడాను ధర్మాన్ని తప్పించేవారే కాదట, అతిక్రమించేవాళ్లే కాదట. సూర్యుడు 1000 రెట్లు తిరిగి వర్షించటానికే భూమి నుండి జలం పీల్చినట్లుగా ఆ రాజు మరల ప్రజల అభివృద్ధి కొరకే వాళ్ళ దగ్గర నుండి పన్నులు కట్టించుకునేవాట. ఆ రాజుకు చతురంగ బలం ఉపకరణం మాత్రమే. అంటే ఏంటి? మనం చెప్పుకుంటాం కదా! రథ, గజ, తురగ సైనికులతోటి కూడినటువంటి చతురంగ బలం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! అవన్నీ ఆయనకు అవసరం లేదు. జస్ట్ ఏదో నామ్‌కే వాస్తే అంటారు చూడండి, ఆ టైప్‌లో అవి ఉపకరణంలాగా ఉండేవి అంతేట. ఆయన ప్రతాపం అలాంటిదనమాట. ఆయన ఒక్కడే చాలు అందరికీ బుద్ధి చెప్పడానికి. అతనికి అర్థసిద్ధికి శాస్త్రాల్లో మొక్కవోని బుద్ధి, అల్లెత్రాడు అనే 2 సాధనాలయ్యాయట. అంటే ఒకటేమో ఆయనకి అర్థసిద్ధి కోసం శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం, అలాగే ధను విద్యకి ఆయన దగ్గర ఉన్న అల్లెత్రాడుతో కూడిన ధనుస్సు, ఈ 2 చాలుట, సాధనాలు చాలు. ఇంక వేరే ఏమి అక్కర్లేదు అంటున్నారు. అంత శౌర్యవంతుడు ఆయన. ఆకారాన్ని, మనోభావాన్ని వెలుపలికి పొక్కనీక అతడు మంత్రగోపనం చేస్తూ ఉండేవాట. అతని కార్యారంభాలన్నీ కూడాను పూర్వజన్మ వాసనల వలె ఫలాల చేతనే ఊహింపదగినవిగా ఉండేవిట. అతను ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడాను అదేదో పూర్వజన్మ నుంచి చేస్తూ వచ్చాడా అన్నట్టుగా, అలాంటి ఫలాల చేతనే ఉందా అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తుండేవాట. ఆ నరపాలుడు భీతి లేకనే శరీరాన్ని రక్షించుకునేవాడు. రోగపీడ లేకనే సుకృతం ఆర్జించేవాడు. లోభం లేకనే ధనాన్ని సంపాదించేవాడు. లంపటం లేకుండా, లంపటుడు కాకనే సుఖాన్ని అనుభవించేవాడు. అంటే దేనికి కూడా ఆయన నిమిత్త మాత్రంగా ఉంటూ ఉండేవాడనమాట. ఇతరుల వృత్తాంతం తనకి తెలిసినా ఆ దిలీప మహారాజు వెలిపుచ్చేవాడు కాదట. మనకి కొంచెం తెలిస్తే చాలు, పక్కవారి గురించి మనం నానా రకాలుగా మాట్లాడేసుకుంటాం. వేరే వాళ్ళకి కూడా చెప్పేస్తుంటాం. మరి ఈ మహారాజు అంతటి పొజిషన్‌లో ఉండి కూడాను పక్కవాడి గురించి ఒక్క మాట కూడా వేరే వాడితోటి పలికేవాడు కూడా కాదట. అపకారికి ప్రతీకారం చేసే సామర్థ్యం ఉన్నా కూడాను
ఓర్పుతో ఉండేవాడు. ఇచ్చి పొగడుకునే స్వభావం ఆయనకెప్పుడూ లేదు. క్వైట్ ఆపోజిట్స్‌గా ఉన్న గుణాలు కూడాను అతని దగ్గరికొచ్చేసరికల్లా 2 ఒకదానికొకటి అల్లుకుపోయినట్టుగా ఉండేవిట. విషయ సుఖాలపై విరక్తి, సమస్త విద్యల్లో సంపూర్ణ పాండిత్యము, ధర్మం మీద ఆసక్తి కలిగి ఉండడం మూలాన వయోవృద్ధుడు కాకపోయినా ఆయన జ్ఞానవృద్ధుడై భాసించాడు అంటూ చక్కటి ఉపమానం వేశారు కాళిదాసు గారు. శిక్షకుడు, రక్షకుడు, పోషకుడుగా ఉంటూ ప్రజలనందరినీ అతను తండ్రిలాగా కాపాడేవాట. కాగా వారిని కన్న తండ్రులు కేవలం కన్న తండ్రులుగానే మిగిలిపోయారు తప్పితే లోక ప్రతిష్టకై అతడు దండింపదగిన వారిని దండించాడతడు. సంతానాపేక్షతోటి పరిణయం చేసుకున్నాడు. అలా అర్థకామాలను కూడా అతడు ధర్మాభివృద్ధికై వినియోగించాడు. అంటే ధనాన్ని, కామాన్ని రెండిటిని కూడాను ధర్మం కోసమే వినియోగించాడు. ఆ రాజు యజ్ఞాలు నిర్వహించడానికై పన్నుల ద్వారా భూసారాన్ని పిండాడు. ఇంద్రుడు సస్యపోషణకై వర్షాల రూపంలో దేవలోక సారాన్ని పిండాడు. ఇలా వారిరువురు పరస్పర సంపదల మార్పిడిచే ఉభయ లోకాలను వాళ్ళు పోషించారనమాట. ప్రజలను భయం నుండి రక్షించే ఆ దిలీపుని కీర్తి ఇతర రాజులెవ్వరూ కూడాను అనుకరించలేకపోయారట. ఈయన రాజ్యంలో వెళ్ళి ఉంటే చాలు మనకి ఏ భయం లేదు అనే ఒక గొప్ప భరోసాని ఈయన ఇవ్వగలిగారు. అది మిగతా ఏ రాజులు ఇవ్వలేకపోయారట. ఎందుకంటే అతని పరిపాలనలో దొంగతనం అన్నది అసలు ఓన్లీ మాటల్లోనే తప్పితే చేతల్లో ఎక్కడ కనబడలేదట. తనకు శత్రువైన యోగ్యుడైన వాణ్ణి ఆ దిలీపుడు రోగి ఔషధాన్ని సమ్మతించినట్లుగా సమ్మతించేవాట. అంటే మనకు ఒక్కొక్కసారి శత్రువులు ఉంటారు. కానీ మనం రోగం వస్తే ఇది నాకు రోగం వచ్చింది అని ఏ విధంగా అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో ఆ విధంగా శత్రువును కూడా ఆయన యాక్సెప్ట్ చేసేవాట. ఇష్టుడైన దుష్టుడైన వాడిని పాము కాటుకు గురి అయిన రేణి వలె పరిత్యజించేవాట. ఒకవేళ ఎవరైనా ఇష్టుడైన వాడుండి వాడు నిజంగా దుర్మార్గుడైతే మనం పాము కాటేసిందని చెప్తే ఆ పోర్షన్ అక్కడికి తీసేయాలి అంటే ఆ శరీర భాగాన్ని అక్కడికి ఏ విధంగా అయితే తుంచేస్తామో ఆ విధంగా ఆయన తనకి ఇష్టుడైన వాడిని కూడాను దూరం చేసేసేవాట. ఎందుకు? దుర్మార్గుడు కాబట్టి వాడిని దూరం చెయ్యాలి అని. బ్రహ్మదేవుడు పంచమహాభూతాల సామగ్రితోటి ఆ నరపతిని సృష్టించాడు అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే అతని గుణగణాలన్నీ మహాభూతాల గుణాల వలె పరప్రయోజనంలోనే పర్యవసించాయి అన్నాడు ఆయన. చెలేలి కట్ట కోటగోడగాను, సాగరాలే అగర్తాలుగాను ఉన్న సమస్త భూమండలాన్ని అతడు ఒకే ఒక నగరంలా ఎదురు లేకుండా పాలిస్తూ వచ్చాడు. మరి ఆయన ఇంకా ఏమేం చేశాడు? ఎలాంటి వ్యక్తి? ఇవన్నీ కూడాను మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.